శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడనమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా ఉంటే బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడు యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృచ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి 12వ ఇంట్లోకి కుజ సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. 12వ ఇంట్లోకి కుజ సంచారం మొదలైతే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా శాస్త్రరీత్యా మనం చూసినట్లయితే 12వ ఇంట్లోకి కుజ సంచారం జరిగినప్పుడు శుక్రుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నాడు అన్నమాట. అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కుజుడు ఎప్పుడైతే ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తాడో ఆరోగ్యరీత్యా వ్యాపార రీత్యా కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ధనక్షయకు అరకడుగా తయారవుతాడు. అంటే డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఒక 40 డేస్ రావాల్సినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరదు. కాబట్టి దానికి తగినటువంటి ప్రత్యామ్నాయాలు కూడా చేసుకోవాలి. అంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏం చేయాలి, ప్రత్యామ్నాయాలు ఏం చేయాలి అనేది కూడా ముందుగా ఆలోచించుకోవాలన్నమాట. డబ్బుతో పాటు వచ్చినటువంటి డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సమయానికి డబ్బు చేరట్లేదు, రావట్లేదు అనే ఒక ఆలోచన అనేది మనసులో జరుగుతూ ఉంటుంది. దానికి తగినటువంటిగా
ముందుగా కార్యాచరణ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే 12వ ఇంట్లో ఎప్పుడైతే కుజు సంచారం స్టార్ట్ అవుతుంటుందో ధనక్షయంతో పాటు ఆరోగ్య మీద కూడా ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఇక రాశి వారికి కుంభరాశి వారికి జన్మరాశిలో శని సంచారం అనేది ఉంది. శని సంచారం ఉన్నప్పుడు సప్తమ దృష్టి అలాగే రాజ్యస్థానాన్ని కూడా చూస్తుంటుంది కాబట్టి ఉద్యోగ పరంగా కూడా కొద్దిగా ప్రెజర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి. మరియు అలాగే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా ప్రెజర్స్ ఉంటాయి, అలాగే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఈ రాశి వారికి. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు 12వ ఇంట్లో ఉంటే యోగాన్ని ఇవ్వడం, శుక్రుడు యోగాన్ని ఇస్తాడు. అంటే డబ్బు సంపాదించినా సరే దాని తగినటువంటి ఖర్చు అనేది కనపడుతూ ఉంది. ఫిబ్రవరిలో ఈ రాశి వారికి 15వ తారీఖున రవి సంచారం కూడా మొదలవబోతుంది అన్నమాట. శని రవి కలవబోతున్నారు. ఇది ఈ యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే 2 బ్యాడ్ ప్లానెట్స్ అన్నమాట. శని రవి కలిసి జన్మరాశిలో ప్రభావం చేసినప్పుడు అధికమైనటువంటి ప్రభావాన్ని ఎక్కువగా సూచిస్తుంది అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే మనకు రాబోతున్నటువంటి కాలం అనేది మార్చి ఏప్రిల్ టైంకి వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కూడా గోచరించట్లేదు. కాబట్టి ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు వచ్చేటప్పటికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా నూతనంగా ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలం అనేది తక్కువగా ఉందన్నమాట. కాబట్టి వారికి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ప్రయత్నాలను ఇంకా ఎక్కువగా చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందగలుగుతారు. కొన్ని రెమెడీస్ అనేది కూడా చేసుకోవాలి. ఇప్పుడు గ్రహస్థితి బాగలేదు కాబట్టి ఏ గ్రహాలకి రెమెడీస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది లాస్ట్లో. దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి చేసుకోండి. దానిలో ఒక ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు, వ్యాపారస్తులు కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నూతనంగా వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి టైం అనేది అంత అనుకూలంగా లేదు. ఈ యొక్క రాశి వారికి కొంచెం టైం వెయిట్ చేసి స్టార్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి బాగలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కుంభరాశి వారికి బాగానే ఉందన్నమాట. రాబోతున్నటువంటి క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి బాగానే ఉంటుంది. అది ఎప్పుడు బాగుంటుంది అనేది నేను చెప్తాను నెక్స్ట్ రాబోతున్నటువంటి వీడియోస్లో. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు. దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్య రీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.